తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి ఆన్లైన్ టికెట్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా శ్రీవాణి టికెట్ల కోసం భక్తుల నుంచి డిమాండ్ పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు విడుదల చేస్తున్న టికెట్లనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని, భక్తులకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా శ్రీవాణి టికెట్లను ఇక ముందు తిరుపతిలోనే కాకుండా గన్నవరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం విమానాశ్రయాల్లోనూ జారీ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో రవిచంద్ర ఈ మేరకు ఇటీవల ఒక సందర్భంలో ఆలోచనలో ఉన్నట్లు చెప్పిన ప్రణాళిక నెమ్మదిగా కార్యరూపం దాల్చనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్లను రోజుకు 500 చొప్పున 3 నెలలకొకసారి జారీ చేస్తున్నారు. వీటితో పాటు కరెంట్ బుకింగ్లో 10,500 రూపాయలు చెల్లించి టికెట్లు పొందే 800 మంది భక్తులకు అదే రోజు సాయంత్రం దర్శనం కల్పిస్తున్నారు. ఆఫ్లైన్లో తిరుపతి విమానాశ్రయంలో 200 టికెట్లు కేటాయిస్తుండగా ఆ కోటాను తగ్గించి ఒక్కో ఎయిర్పోర్ట్లో 50 చొప్పున జారీ చేయాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా విమానాశ్రయాల్లో కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేసేందుకు బ్యాంకులను సంప్రదించింది. మరోవైపు శ్రీవాణి టికెట్ల కోసం డబ్బులు చెల్లించి దర్శన టికెట్లు పొందని వారు 40,000 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. రోజువారీ ఇచ్చే కోటాను కొంతమేరకు తగ్గించి టికెట్లు పొందలేని దాతలకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. శ్రీవాణి టికెట్ల విషయంలో త్వరలోనే ఈ మార్పులు తీసుకురానున్నట్లు తెలిసింది.